గుడిలోని శివలింగాన్ని దొంగలించి ఇంట్లో ప్రతిష్ఠించుకున్న ఒక కుటుంబం. గుజరాత్ లోని ద్వారకలో ఉన్న పురాతన బిద్బంజన్ మహాదేవ ఆలయం నుంచి ఫిబ్రవరి 25వ తేదీన శివలింగాన్ని దొంగలించారు. అయితే ఆ మహాశివలింగాన్ని ఎందుకు దొంగలించారంటే ద్వారకా నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబర్కాంతలోని హిమ్మత్ నగర్ లో నివసించే మహేంద్ర మక్వానా మేనకోడలకి ఒక కల వచ్చింది. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఆ కుటుంబంలో పురోగతి జరుగుతుందని కలలో ఒక సందేహం వచ్చింది. ఆ కల గురించి ఇంట్లో వారందరికీ చెప్పింది. ఆ తర్వాత ఆ కుటుంబం ఆలయం నుంచి మహాశివలింగాన్ని దొంగలించడానికి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ని అమలు చేయడానికి 3 మహిళలతో సహా 11 మంది కుటుంబ సభ్యులు 2 వాహనాల్లో ద్వారకా చేరుకొని అక్కడ 2 రోజుల పాటు ధర్మశాలలో బస చేసి రెక్కీ చేసిన తర్వాత బిద్బంజన్ మహాదేవ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని మహాశివరాత్రికి ముందు రోజు అంటే ఫిబ్రవరి 25వ తేదీన దొంగలించి సబర్కాంత జిల్లాలోని హిమ్మత్ నగర్ లో వారి స్వగ్రామం మెడిటింబాకు తీసుకెళ్లి దొంగలించబడిన శివలింగాన్ని వారింట్లో ప్రతిష్ఠించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు 3 మహిళలతో సహా 8 మంది మగవాళ్ళను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా శివలింగాన్ని సముద్రంలోకి విసిరివేసి ఉండవచ్చని పోలీసులకు అనుమానం వచ్చి స్కూబా డైవర్ల సహాయంతో సముద్రంలోని శివలింగాన్ని గుర్తించారు. వీరి భక్తి ఎలా ఉందంటే ఆఖరికి దేవుణ్ణే దొంగలించే స్థాయికి వీరి భక్తి చేరిందన్నమాట. డూ సబ్స్క్రైబ్.